వాళ్ళని గమనించడం. మీరు కుర్రాడికి, చిన్న కుర్రాడికైనా క్రమశిక్షణ లేదు అనేవాడికి దైవభక్తి నేర్పండి. వాడికి ప్రలోభం పెట్టండి. నువ్వు పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే దేవుడి గుడిలోకి వెళ్ళాలని చెప్పండి. పిల్లలకి చెప్పాలమ్మా, చెప్పాలి ఖచ్చితంగా. పిల్లలకి ఇలాంటి ప్రలోభాలు పెట్టాలి, భయాలు కూడా పెట్టాలి. దేవుడు పడతాడు అని చెప్పాలి. అది నేరం కాదు, పిల్లాడు లొంగడ లేకపోతే. ఇప్పటికి మన పిల్లల నుంచి తల్లుల్ని కాపాడుతున్నది, తల్లులు పెట్టిన అన్నం పిల్లల్ని తినేలా చేసింది ఎవరో తెలుసా? బూచాడు అని ఒక్క మహానుభావుడు ఆ పని చేశాడు. వాడికి నమస్కారం చేయాలి. ఆ బూచాడు కనపడితే సహస్ర ఘటాభిషేకం చేద్దామని ఉంది నాకు. బూచాడు మన కాపురాలు నిలబెట్టాడు. బూచాడు వద్దమ్మా, అంత పడితే అంత తమ్ముడిని ఇచ్చేయి అంటాడు వీడు. తమ్ముడు లోకు వీడికి. బూచాడు ఎంత గొప్పవాడండి, నన్ను దృష్టిలో నారాయణమూర్తి కంటే గొప్పవాడు. బూచాడే మొత్తం తెలుగు సంవత్సరాలన్నీ కాపాడాడు. ఈ బూచాడి మీద సినిమా తీయచ్చు అసలు.